మీ గురించి మాట్లాడుకుంటాం సార్. ఇక్కడ నుంచి ప్రతిరోజు నా గురించే మాట్లాడుకుంటారు. ముందుగా నిర్మాతల గురించే చెప్పాలి. ఎందుకని? ఈ సినిమా మనం కాకుండా వేరే ప్రొడ్యూసర్ తీస్తే వాడు హుసేన్ సాగర్ లో దూకి చచ్చిపోతాడు. ఇది మ్యాటర్. ఫస్ట్ టైం వాళ్ళ ఆఫీస్లో చూశాను, సెకండ్ టైం ఈరోజే చూశాను. అది నాకెందుకు చెప్తున్నారు? ప్రతి ఒక్కరూ సెల్ఫ్ డబ్బా కొట్టుకుంటుంటారు. ప్రతి ఒక్కరూ సెల్ఫ్ డబ్బా కొట్టుకుంటుంటారు. అబద్ధాలు ఆడేవాళ్ళంటే నాకు అసహ్యం. ప్రతి ఒక్కరూ సెల్ఫ్ డబ్బా కొట్టుకుంటుంటారు. నీ అంత తెలివితేటలు నాకు లేకపోయినా మరి అంత ఎర్రి పువ్వును కాదు నాగేశ్వరరావు, నాకు అన్ని అర్థం అవుతాయి. ఏదికంటే చెప్పుకోవాలి, వాళ్ళ గురించి ఉన్నది లేనిది చెప్పుకోవాలి. నాకు చెప్పాల్సిన అవసరం లేదు. నేను నమ్మను, నాకు లై డిటెక్టర్ కావాలి. ఏదికంటే చెప్పుకోవాలి, వాళ్ళ గురించి ఉన్నది లేనిది చెప్పుకోవాలి. నాకు చెప్పాల్సిన అవసరం లేదు. మరి అబద్ధం ఎందుకు చెప్పావు? అలవాటు అయిపోయింది అబద్ధాలు చెప్పడం అలవాట. అంతేగా అంతేగా. ఆయన ఫస్ట్ డే చూశాను, ఆయనే సినిమాలో విలన్గా యాక్ట్ చేస్తున్నారని విన్నాను. మనకెందుకు తలపోటు? ఏయ్, నువ్వేంటే చిన్న చిన్న వేషాలు వేయలేదు. నేను అంటే లైక్ ఏం చేస్తారండి? ఏదో నేను చేస్తా. డబ్బుకు కష్టపడ్డాను కానీ, ప్లాట్ఫారం మీద పడుకున్నాను కానీ. ఊరుకోండి సార్, ఇలాంటి విషయాల్లో జోక్ లేకండి. చిన్న చిన్న కాళ్ళకి నమస్కారం పెడితే నేనేదో గొప్పగా, అది నాకు తమ్ముళ్ళు లాంటి వాడు. అనండి సార్ అనండి, మీరు పెద్దోళ్ళు మీరు అనొచ్చు, నాలాంటి చిన్నోళ్ళు పడచ్చు. ఇది ఈరోజు బంధం కాదు, దాదాపు 30 సంవత్సరాల బంధం. సరిపోయారు ఇద్దరును. అందుకే అంత ప్రేమ, అందుకే అంత ప్రేమ. నిజంగా చాలా చాలా అంటే చాలా బాధేస్తుంది. ఈ సంఘటన జరిగినందుకు నేను ఒక 5 సెకండ్స్ మౌనం పాటిస్తా. అబ్సల్యూట్లీ. నాకు ఈ రోజుకి దాదాపు 180 చిత్రాలు హీరోగా చేసిన, మొత్తం 560 చిత్రాలు చేసిన విలన్ పాత్ర అంటేనే నాకు ఇష్టం. మీరందరూ స్టేజ్ మీద చాలామంది మా ఇంట్లో భోజనం బాగుంటుంది భోజనం బాగుంటుందన్నారు. అవునా? నిజమా? ఒక్క పూట భోజనం ఎవరైనా పెడితే బాగుండు అని 24 గంటలు పస్తున్న రోజులు ఉన్నాయి తమ్ముడు. నేను మరి ఆ రోజు ఏ విద్దాం తీసుకొచ్చారు? గతి లేక మాకు గతి లేక కాదు. ఈ రోజు నేను భోజనం పెట్టగలిగానంటే భగవంతుడు నాకు ఇచ్చాడు. మీ చుట్టూ నలుగురు ఉండాలని ఎప్పుడు చూపించుకోవడానికి తీసుకొచ్చారు. భగవంతుడా, నా ఇంటికి ప్రతిరోజు ప్రతి పూట 10 మంది వచ్చి భోజనం చేసే అవకాశాన్ని నాకు కలిగించు అని ఆ దేవుని ప్రార్థించాను. ఏదో తేడాగా ఉందేంటి? అది ఇచ్చాడు ఈ రోజున. అందుకే మీకు పెట్టగలుగుతున్నాను, అందుకే మీకు పెట్టగలుగుతున్నాను. అది కాదు, ఎన్నో మోసాలు చేశాను రా, ఇలాంటి మోసం ఎప్పుడు చేయలేదు. చెప్తున్నా నోరు కంట్రోల్లో ఉండదు. నీకు అర్థమవుతుందా? ఎప్పుడూ వేదిక మీద బిడ్డలను పక్కన పెట్టుకుని బిడ్డలను పొగడకూడదు అని సామెత. ఏం బాబాయ్, కరెక్టా? ఫోన్ ఆఫ్ చేయి, ఫోన్ ఆఫ్ చేయి. పక్కరా రైటర్గా చెప్పాలి, బిడ్డలను పక్కన పెట్టుకుని పొగడకూడదు. అవునా కాదా? బిడ్డలను పక్కన పెట్టుకుని నువ్వు చాలా గొప్పవాడివి డామ్ డూమ్ అనకూడదట. అది దిష్టి అంటారు, చాలా మందికి తెలుసు. అది మనం చేయని కూడా ఎంత స్ట్రాంగ్ గా చెప్పొచ్చని మిమ్మల్ని చూస్తేనే తెలుస్తుంది సార్. నా బిడ్డల గురించి నేను చెప్పను కానీ క్రమశిక్షణ నేర్పించాను, పద్ధతి నేర్పించాను. సక్సెస్ ఫెయిల్యూర్ ఇస్ ఏ కామన్. ఒక వర్గానికి మీరు ఇన్స్పిరేషన్ అంతే. నాకు ఇంట్రెస్ట్ పోయింది. లవడాల ప్రోగ్రామ్ వస్తే రావండి, పోతే పోనేవండి. అయిపోయి